నమ, శ్రీ మహాగణాధిపతయే నమ, శ్రీ సరస్వత్యే నమ. భక్తులరా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం శ్రీమద్ రామాయణం చెప్పుకుందాం. నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలో కూడా 41 సర్గలు పూర్తి చేసాం. ఈ రోజున 42వ సర్గను ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. తతస్తే రాక్షసాస్తత్ర గత్వా రావణ మందిరం న్యవేదయన్ పురీం వృద్ధాం రామేణ సహ వానరై. ఆ తర్వాత అక్కడున్న రాక్షసులు రావణుడి యొక్క ఇంటికి వెళ్ళి వానరులతో కూడిన రాముడు లంకను ముట్టడించారు అని చెప్పారు. వృద్ధాంతు నగరీం శ్రుత్వా జాత క్రోధో నిశాచర నిధానం ద్విగ్నం కృత్వా ప్రాసాదం చాప్యరోహత. నగరం ముట్టడింపబడిందని విన్న రావణుడు రెట్టింపు ఏర్పాట్లు చేసి ప్రాసాదంపైకి ఎక్కాడు. స దదర్శ భృతాం లంకాం సశైల వనకారణాం అసంఖ్యేయై హరిగణై సర్వతో యుద్ధకాంక్షిభి. చూశాడు అన్ని వైపులా ప్రాసాదంలాగా చుట్టబడ్డ ఆ రాముడి సైన్యాన్ని చూశాడు, వానర సైన్యాన్ని. సదృష్ట్వా వానరై సర్వైర్ వసుధాం కబరీకృతాం కథం క్షపయితవ్యాశ్చురితి చింతాపరో అభవత్. తర్వాత వానరులందరి చేత కప్పివేయబడ్డ భూమిని చూశాడు. కోట్ల కొలది వానరులు కదా మనం చెప్పుకున్నాం. ఎలా వీళ్ళని నశింపచేయాలా అని ఆలోచనలో మునిగిపోయాడు రావణాసురుడు. స చింతయిత్వా సుచిరం ధైర్యమాలంభ్య రావణ రాఘవం హరియుధాంశ తతస్యాయతలోచన. చాలాసేపు ఆలోచించాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. వికసించిన నేత్రాలతో రాముణ్ణి వానర సైన్యాల్ని చూశాడు. రాఘవ సైన్యేన ముదితో నామ పుప్లువే లంకాంతదర్శ గుప్తాం వై సర్వతో రాక్షసైర్వృత. ఇక ఇక్కడ రాముడు సంతోషిస్తూ సైన్యంతో ముందుకు దూకాడు. నిండి ఉన్న రాక్షసుల చేత రక్షింపబడుతున్న లంకను చూశాడు. దృష్ట్వా దాసధిర్లంకాం చిత్రధ్వజ పతాకిని జగామ మనసా సీతాం దూయమానేన చేతసా. విచిత్రమైన ధ్వజాలు పతాకాలు గల లంకను చూచి రాముడు సీతను ఒకసారి స్మరించుకున్నాడు దుఃఖిస్తూ. అత్ర సా మృగశాభాక్షి మత్కృతే జనకాత్మజ పీడ్యతే శోక సంతప్త కృశాస్తండిల కేశయని. అయ్యో, నా సీత ఇప్పుడు శోకంతో బాధపడుతూ కృషించి నేల మీద శయనించి ఉంటుంది కదా, నా కోసం పీడింపబడుతూ ఉంటుంది కదా. నిపీడ్యమానం ధర్మాత్మా వైదేహి మను చింతయను క్షిప్రమాజ్ఞాపయద్రామా వనరాన్ ద్విషదాంబదే. ధర్మాత్ముడైన రాముడు బాధింపబడుతున్న సీతను గురించి స్మరించుకుంటూ శత్రువులను సమరించడం కోసం వెంటనే వానరులను ఆజ్ఞాపించాడు. ఏవముక్తేతు వచ్చ శ్రీరామేణ క్లిష్టకర్మణ సంఘర్షమాణ ప్లవగా సింహనాథైరపూరయాను. రాముని మాటలు విన్న తర్వాత వానరులు ఒకరితో ఒకరు పోటీ పడుతూ సింహనాదాలు చేశారు. రేపు మనం 11వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.